నిహారిక గారికి చాలా మంచి టేస్ట్ ఉంది కాబట్టి టేస్ట్ అంతా మలయాళంలో ఉంటే ఆవిడ కనుక మలయాళం ఇండస్ట్రీకి చెందినట్టుంటే కనుక ఆవిడ తీసిన కంటెంట్ అంతా కూడా సూపర్ హిట్లు అయిపోయి ఇప్పుడు అంటే మన అంటే లేదండి, నిజంగా మంచి సినిమా వస్తే ఏ ఇండస్ట్రీలో మన వాళ్ళు కూడా చాలా మంది హిట్ చేస్తారు. లేకపోతే తెలుగు సినిమా కాకుండా మనం చాలా సినిమాల్లో ఒత్తి కంటెంట్ బేస్ చేసుకుని మనకి భాష అర్థం కాకపోయినా మనం హిట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సినిమాలే కాదు, ఒకప్పుడు సినిమాలు కూడా మన కోసం వాళ్ళు డబ్ చేశారు. కానీ అప్పుడు మణిరత్నం గారి సినిమాలు లేకపోతే శంకర్ గారి సినిమాలు అప్పుడు మన కోసం డబ్ చేశారు. బట్ దే బిలీవ్ ఇన్ ద కాంటెంట్ కదా. సో అలాగే నేను భాషకి కన్స్ట్రెయిన్ అవ్వకుండా ఐ జస్ట్ వాంట్ టు మేక్ గుడ్ కాంటెంట్ ఫిల్మ్స్. అది బార్డర్స్ దాటితే నేను చాలా హ్యాపీ. బట్ ఏంటంటే ఎక్కువ ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుంది. మీరు సెర్చ్ చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా ఇప్పుడు మలయాళంలో చూసుకుంటే వాళ్ళ చిన్న ఎమోషనల్ వేలో వెళ్తూ ఉంటుంది. అది బాగా నచ్చేస్తాయి మన వాళ్ళకి కూడా. బికాజ్ ఐ ఫీల్ లైక్ జెన్యూన్ గా యాజ్ ఎ నార్మల్ పర్సన్ ఐ ఫీల్ లైక్ మన అందరి లైఫ్ లో ఒక కామన్ థింగ్ ఏంటంటే డ్రామా. అది మదర్ ఫాదర్ తో, మన మదర్స్ తో అయినా, ఫాదర్స్ తో అయినా, వైఫ్స్ తో అయినా, హస్బెండ్ తో అయినా, బ్రదర్ తో అయినా, సిస్టర్ తో అయినా, ఎక్కడో మనకు డ్రామా ఉంటుంది. అది మనం స్క్రీన్ మీద కరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేయగలిగితే దెన్ ది ఆడియన్స్ విల్ బి ఏబుల్ టు రెజొనేట్ టు వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్. అది ఆయన రిలేట్ చేసుకుంటే దెన్ ఆడియన్స్ షుడ్ బి ఏబుల్ టు సీ దెమ్సెల్వ్స్ ఆన్ స్క్రీన్. అది చేయగలిగితే నేను సక్సీడ్ అయ్యాను నాలో ఆ డైరెక్టర్ జ్యూస్ లేదని నా ఫీలింగ్. మా నాన్న యాక్చువల్లీ ఒకసారి అడిగాను ముందు పావుకే టైంలో, మమ్మీ నువ్వు డైరెక్షన్ కూడా చేయొచ్చు. బికాస్ టు టేక్ అప్ బీయింగ్ ప్రొడ్యూసర్ ఓన్లీ ఇస్ అ వెరీ బిగ్ బర్డెన్. It's a very big responsibility, but I think I'm a good producer. I don't know if I'm a good director, so I don't want to even step into that shoes. మీకు వచ్చిన అంటే సినిమా తీయొద్దనా లేకపోతే ఇలా జాగ్రత్త తీసుకున్నా మీకు ఎవరెవరు ఏ ప్రొడ్యూసర్ క్వశ్చన్ ఇచ్చారు ఫ్యామిలీలో? నాకు మా నాన్న సినిమా నరేషన్ విన్న తర్వాత he was also as convinced as me. He said, "Papa, ఇలాంటి సినిమా రిలీజ్ అవ్వకపోతే తప్పు. ఇలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలి. వీ నీడ్ టు షో దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్." అది కూడా ఏంటి, ఏదో ఆర్ట్ సినిమా తీసేసి ఏదో మెసేజ్ ఇద్దామనే సినిమా కాదు. చాలా పురాషాలు ఉంటాయి సినిమాలో. ఐ వాజ్ ఆల్సో గాట్ కొంచెం క్రింజ్ అనమాట. బికాస్ ఆ బాయ్స్ మధ్యన కాన్వర్సేషన్స్ నేను కూడా కొన్ని తీసుకోలేకపోయాను. బట్ దిస్ ఎవరు నెగటివ్ గా ఏం చెప్పలేదండి. ది ఆల్వేస్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ పాజిటివ్ పుష్. ఈ సినిమా చెయ్యి. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉండింది ఏంటంటే లాస్ట్ ఫైనల్ డెసిషన్ నాదే ఉండాలి. ఎందుకంటే అది ఆడినా ఆడకపోయినా, అది హిట్ అయినా ఫట్ అయినా ఏదైనా దానికి కారణం నేనే అయి ఉండాలి. ఎందుకంటే నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోవట్లేదు, ఎవరికి క్రెడిట్ ఇవ్వదలుచుకోవట్లేదు. ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ మీ. దట్స్ హౌ దట్స్ ద వే ఐ వాంట్ టు లివ్ అన్నమాట. సో దట్స్ మై లాస్ట్ డెసిషన్ నాదే. ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ ఓటీటీ అంటే మీరు పక్కన ప్రొడ్యూసర్స్ చూసినప్పుడు సో వాళ్ళు మీరు ఒక అంటే మెయిన్ యూట్యూబ్ కంటే కూడా ఓటీటీ కంటే అలా ఆ జర్నీలోనే ఐ జస్ట్ హ్యాడ్ ద ఇమెన్స్ లవ్ ఫర్ సినిమా. అంటే ఎవరికైనా జాబ్ మీద కొంతమందికి చాలా ప్యాషనెట్ గా వర్క్ చేస్తారు, నాకు అంతే ప్యాషన్. యాక్టర్స్ గా అవుతుందా తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటండి? ఇక్కడ భయపడుతున్నారు సార్ నా దగ్గర స్క్రిప్ట్ ఉండేవాళ్ళంటే. ఒకటే కదా, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా అమ్మాయి, ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తుందేమో, లేకపోతే నిహారిక కథ చెప్తే వెనకాల ఇప్పుడు ఎంతమంది చెప్పలేను కదా. అసలు నా దగ్గరికి రాలేదు కదండి. సందీప్ రాజ్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, కలర్ ఫోటో నా దగ్గర ఏమని, సుహాస్ కొత్త కదా మీరు చేయరేమో. ఎవరు చెప్పాడు సందీప్ నీకు? నేను చెప్పాను మంచి సినిమా నా దగ్గర కూడా. నేను మొన్న రిలీజ్ కి ముందు ఒకే రోజు 17 ఇంటర్వ్యూలు ఇచ్చాను, వీడియో ఇంటర్వ్యూ. తెలుసా? ఆ 17 ఇంటర్వ్యూల్లో 13 ఇంటర్వ్యూలో చెప్పారు కావాలి అంటే ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్ అండి. అది కెన్ బీ ఇప్పుడు నేను మద్రాస్ కార్ అనే సినిమాలో చేస్తున్నాను తమిళ్లో. అది ఇట్స్ థ్రిల్లర్ ఫిల్మ్. నాది లవ్ ట్రాక్ ఒక్కటి మాత్రమే, కానీ ఒక మంచి సినిమాలో నేను పార్ట్ అయిన తృప్తి నాకు ఉంది. బికాస్ ఏ హీరోయిన్ స్టార్టింగ్ నుంచి షీ కెనాట్ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ మూవీ షీ వాంట్స్ టు.
సమంత గారు కానీ అనుష్క గారు కానీ వాళ్ళు ప్రాపర్ కమర్షియల్ సినిమా చేసిన తర్వాతే ఒక అరుంధతి లేకపోతే ఒక ఓ బేబీ లాంటి సినిమా చేశారు. వాళ్ళకి ఆ స్టేజ్ లో వచ్చిన తర్వాత యూ కెన్ చూస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యూ కెన్ డూ. అవి చేయాలి అంటే యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. సో ఆ గుడ్ ఫిల్మ్స్ చిన్న రోలేమో ఇవి చేయదేమో అని చెప్పి రావట్లేదు. బట్ వాళ్ళ కొంచెం ఫస్ట్ సినిమా నిజంగానే మా అన్న చెప్పినట్టు మా టీం కాకుండా బయట మంచి ఎవరైనా సినిమా చూసారంటే మా అన్న వదిన చూస్తారు. చెప్పినట్టే అన్నని చూడమన్నాను, వదిన కూడా చూసింది వెళ్ళింది కాబట్టి. బట్ ఇద్దరు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు అండ్ మా ఫ్యామిలీలో నేను కాకుండా మా నలుగురు అమ్మ నాన్న అన్న వదిన. నేను క్రిటిసిజం కానీ పొగడ్తలు కానీ వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే తీసుకుంటాను. నాకు ఇంకెవరు వచ్చి నువ్వు చండాలంగా ఉన్నావు, నువ్వు వేస్ట్, ఇది చెప్పినా నమ్మను. నువ్వు బాబాయ్ నువ్వు గ్రేట్, నువ్వు దేవత అన్నా కూడా నేను తీసుకోను. నాకు ఆ మైండ్ నేను అలా ట్యూన్ చేసుకున్నాను అనమాట. సో మా అన్న నాకు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మా నాన్నలాగే. నచ్చిందంటే నచ్చింది అంటాడు, నచ్చలేదంటే తన సినిమాలు కూడా బాగాలేదు అంటే చూసిన తర్వాత అంత ఆడలేమో సినిమా అన్నట్టు చెప్పేస్తాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా. సో సినిమా చూసి ఫస్ట్ హాఫ్ చూసి చాలా ఎక్సైటెడ్ గా నాకు ఫోన్ చేసి సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు త్వరగా ఇంటికి రా అని చెప్పి హిస్ రియాక్షన్ ఇన్ ద ప్రీ రిలీజ్ వాజ్ జెన్యూన్. సో నాకు ఐఎమ్ మేకింగ్ మై బ్రదర్ ప్రౌడ్ అన్న ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కూడా మాస్ మసాలా యాక్చువల్లీ చాలా మాస్ మసాలా సీన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేదు దీంట్లో ఉంటాయా అనుకున్నాను. కొత్త యాక్టర్స్ ని ఒక కొత్త డైరెక్టర్ ని సాగం చేసి ఉండొచ్చు, కానీ అది కమర్షియల్ అంత నమ్మి ముందుకు వెళ్ళడానికి కరెక్ట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్పాను, ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అదే నేను గోదావరి జిల్లాలో పుట్టకపోయినా నేను అక్కడ దాన్ని కాకపోయినా అంటే నెల్లూరులో అదంతా తిరిగాను, నెల్లూరు ఇదంతా. కానీ నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ అయినా కూడా నేను ఆ 11 మంది కుర్రాలో నన్ను నేను చూసుకున్నా, ఒక అమ్మాయిగా నేను చూసుకున్నానంటే మామూలు అబ్బాయిలు లేకపోతే అదర్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతారని నేను ఎగ్జిబిషన్ చేసుకున్నాను. అది డెఫినెట్ గా కొంచెం పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ గట్ ఫీలింగ్. దానికి నేను మీనింగ్ ఇవ్వలేదు. డెఫినెట్ గా నాకు గట్లో నాకు తెలిసింది ఏంటంటే ఇది డెఫినెట్ గా జనాలకి అందే సినిమా అవుతుంది, వాళ్ళు రెసినేట్ అవుతారు, పక్కాగా రెసినేట్ అవుతారు. ఎందుకంటే వంశీ గారు ఎంత సిన్సియర్ గా రాసుకున్నారంటే ఐ ఫెల్ట్ లైక్ నేను డెఫినెట్ గా సిన్సియారిటీ డిసిప్లిన్ అనేది ఫస్ట్ చూస్తాను ఒక డైరెక్టర్ లో. ఎందుకంటే నాకు చిరంజీవి గారు ఒకప్పుడు చెప్పారు ఏంటంటే నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా కూడా నీకు డిసిప్లిన్ లేకపోతే యూ విల్ నాట్ సస్టైన్ దిస్ ఇండస్ట్రీ. వర్క్ క్రాఫ్ట్ అంటే నువ్వు సినిమా అయిపోయిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో, బట్ సినిమా క్రాఫ్ట్ మీద ఉన్నప్పుడు డిసిప్లిన్ ఉంటే కనుక యూ విల్ గో టు హైట్స్ అని చెప్పారు. సో అది నేను ప్రతి డైరెక్టర్ లో చూస్తాను. నాకు అది వంశీ గారిలో కనిపించి ఐ వెంట చేయలేను అని కాదు, ఫ్యామిలీ వాళ్ళతో కూడా ప్రాబ్లీ ఫ్యూచర్ లో చేస్తానేమో, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అంటే ఫస్ట్ ఎవరైనా కొంచెం ప్రతిష్టాత్మకంగా చేయాలనుకుంటారంటే కొంచెం స్పెషల్ ఇదే ఎందుకు అనేది నాకు ఇది అనిపించిందండి. నాకు మీరు చెప్పినట్టు ఏదో వర్డ్ అన్నారండి ప్రతిష్టాత్మకంగా ఇది అనిపించింది. నాకు ఇది అనిపించింది ఎందుకంటే ఐ ఫెల్ట్ లైక్ కథ నేను వినిన తర్వాత మేబీ నేను ఎక్సైట్ అయిపోయి నాకు చాలా నచ్చి కథ నేను ఓవర్ జడ్జ్ చేస్తానేమో అనిపించి ఓవర్ ఎక్సైట్ అవుతానేమో అని చెప్పి మా నాన్న కూడా వినిపించారు. ఎందుకంటే ఆయన ప్రాపర్ గా ఊళ్ళో పెరిగింది, నెల్లూరు మొగల్పూర్లో పెరిగిన ఆయనకి ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మా నాన్నకి నరేషన్ లో కొంచెం బోర్ కొట్టిన కూడా లేసేస్తారు. అంటే ఆ టైప్ అనమాట. ఓకే సారీ మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం కూడా వేస్ట్ చేయకండి అని చెప్పేది. హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ 2.5 గంటలు ఉండాల్సిన నరేషన్ మా నాన్నకి 5 hours చెప్పాడు వంశీ. ఆపి దాని మీద డిస్కస్ చేసి ఎలా అయిందని చెప్పి. కొన్ని సీన్స్ డెఫినెట్ గా కళ్యాణ్ బాబాయ్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీరు మంచి చేయడానికి డెఫినెట్ గా మనం అధికారంలో ఉండాలి, కానీ అదర్ సైడ్ ఉండి కూడా చెయ్యొచ్చు. నిజంగా ఆ పవర్ ఉంటే లేకపోతే ఆ కమిట్మెంట్ ఉంటే అదర్ సైడ్ ఉండి కూడా మనం అధికారంలో ఎవరున్నారో వాళ్ళు భయపడేలా చేయొచ్చు. మనం ఉన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని. సో దట్ ఈస్ ఇన్స్పిరేషన్ టు ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ మా తాత స్క్రిప్ట్ రావట్లేదు, నేను చేస్తాను చేయను అనుకోని మన స్క్రిప్ట్ మా తాత తీసుకురావట్లేదు, సో ఇది మాకు పెద్ద బ్యారియర్ అయింది అని చెప్పి సేమ్ కామెంట్ చేశారు మేడం. మీరు కూడా అదే కామెంట్ చేస్తారు. సో మేడం అనేది ఏంటంటే
టాలీవుడ్ ఆ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటి అని అని మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? అదే చెప్పాను కదా, ఇన్హిబిషన్స్ అండి. వన్ ఒకటి ఏంటంటే డెఫినెట్ గా నేను ఐఎమ్ నాట్ స్కేర్డ్ టు టెల్ ఇట్ దట్ దే హ్యావ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్. నిజంగానే నాకు నా దాకా వచ్చిన తర్వాత ఆవిడ దాకా వెళ్ళాక ఆవిడ నో చెప్తే ఏమవుతుంది, ఇంకో హీరోయిన్ దగ్గరికి వెళ్తావు. నాకు సెట్ అవ్వట్లేదు అంటే నేను చేయలేను అని చెప్తే యూ కెన్ గో, బట్ అట్లీస్ట్ ఆ ట్రై చేశాను అన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది కదా. సపోజ్ నేను వెళ్ళకుండా వెళ్తే ఆవిడ ఎస్ చెప్పేదేమో అన్న థాట్ కన్నా నేను వెళ్ళాను ఆవిడ ఎస్ చెప్పలేదు అన్న రిజెక్షన్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఒకటి. ఇంకోటి ఏంటంటే లైక్ ఐ సెడ్ ఇదేంటి ఎంతమంది వినాల్సి వస్తుందో అని. 3 ఏంటంటే ఆయన ఆల్రెడీ నా బుర్రలోకి వెళ్ళిపోయి ఆవిడకి ఇలాంటివి చేయదు, ఆవిడ ఫీమేల్ ఓరియంటెడ్ రామలమ్మ లాంటి సినిమాలు చేస్తున్నారు కూడా నాకు రావట్లేదు.